వాళ్ళు ఎన్నో చెప్పారు, అన్నీ చెప్పిన వల్ల ఆడవాళ్ళు మారిపోయారు. కానీ ఏమీ చేస్తలేదు. ఏమైనా చేస్తున్నారు? ఏమైనా చేసినట్టు ఏమైనా ఉందా? ప్రజలకు ఎవరికో ₹1 ఇస్తలేదు. తర్వాత రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తానంటే ₹1 ఇవ్వలేదు. ఎవరికో ₹1 ఇవ్వలేదు కదా. ఇలాగే చేస్తున్నారు వాళ్ళు. ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడితే వాళ్ళు మాకు ఇలాంటి ఎవరిని ఏమంటలేదు కానీ కొన్ని నాయకులు ఇలాంటి తీసుకెళ్ళి పొగలు పారుతున్నారు. అలా ఉంది ప్రభుత్వం. భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. లాస్ట్ గవర్నమెంట్లో ఏమి జరిగింది, ఇప్పుడు ఏం జరగట్లేదు. ఇప్పుడైతే రాష్ట్ర గవర్నమెంట్లో అన్నీ చేశారండి, ఏది మానలేదు కదా. ప్రతి ఒక్కటే చేశారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే రోడ్లు వేయలేదు, అది పోయలేదు అన్నారు. అది ఎక్కడ పోయలేదో మాకు తెలియదు. మాకైతే పోస్తారు రోడ్లు. మాకు వరం ప్రభుత్వంలోనే పోస్తారు రోడ్లు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఇప్పుడు మాకు దిగట్ట రోడ్డు కూడా లేదు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఇచ్చేయాడు. వీడు వచ్చిన తర్వాత ఏం లేదు. వీడు వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లోనే ఎవరికి ₹1 కూడా రాలేదు. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇస్తున్నారంటే పింఛను పెంచారండి. అది 60 సంవత్సరాల వాళ్ళకి 60 సంవత్సరాల వాళ్ళు పింఛను పెంచారు. కరెక్ట్. అది అలా పెంచాలి కూడా రాదు, అలా బతకలారు. గ్యాస్ సిలిండర్ కంటే అందరికీ పడతలేదండి. అది కారణం ఏంటో మాకు తెలియదు. నాకే పడలేదు. కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలేదు. ఈ గ్యాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మాకు తెలియదు అన్నారు. బ్యాంకులకు వెళ్ళాను, పడితే వస్తాయి కానీ పడంది ఎలా వస్తాయి అన్నారు. ఇంకెవరు తిరుగుతాం, తిరగలేం కదా. ఇంకా దాన్ని వదిలేదు. అదే ఏమీ లేదండి, ఏమీ ఎవరికే రాలేదు. నాకు ఒకరికే వదిలేండి, ఉన్న వాళ్ళకి ఎవరికే రాలేదు. ఎవరికైనా పోనీ ఉన్నదికి ఎక్కడా రిలీజ్ చేయడం అని ఎక్కడా రిలీజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఇక్కడ ఎలా ఉన్నారు? బాగానే ఉందండి, బాగానే ఉండేదే ఉంది. ఏం వస్తలేదు. అతను ఎక్కడ ఊకొని ఉంటున్నాడు. ఏమన్నా వస్తే వచ్చేయనుకుంటాం. ఏం పెంచుతానికి అయితే ఏం లేవు. అతను గత ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో ఏం చేయారంటే సంవత్సరం ఆఖరణ పెట్టాడండి. 4 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత 5వ సంవత్సరంలో మొత్తం అన్నీ ప్యాక్ చేస్తాడు. ఇప్పుడు అలాగే ఉంటుంది ఉన్న నా అంచనా ప్రకారం. ఈ 4 సంవత్సరాల్లో పెద్దలకి ఏముండదు. తర్వాత పత్తి రేట్ లేదండి, మిరగాయల రేట్ లేదండి, ధాన్యం రేట్ లేదండి. ఏముంటుందండి చెప్పండి? రైతులు కూడా ఏమీ లేదు. పరిగెట్టేస్తారండి రైతులు ఈ 4 రోజులు పోయిన తర్వాత. ఏం దారాపడతలేదు. ఇప్పుడు పత్తి నేను 3 ఎకరాలు పచ్చని ఎత్తే నిరుడు ₹68 నుంచి ₹76 దాకా అమ్మానండి. ఈ సంవత్సరం ₹60 నుంచి ₹62 దాకా అయిందండి సీజన్లోని. ఇప్పుడైతే 55 అండి. వరమ గారు చాలా బాగా చేసేవారండి. వరమ గారు ఎవరికైనా యాత్ర అంటే పర్యటన వచ్చేసేవాడు. స్థానికుడు కదా, పర్యటన వచ్చేవాడు. ఇతను ఎత్తుకొస్తాడు, రానకి ఎక్కడో ఉంటాడు ఇతను. వాళ్ళ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళ పని ఏంటి? వచ్చిన అందరూ సమానంగా మాట్లాడరు కదా. వరమ గారు మాత్రం కరెక్ట్, ఇంకా అందులో తేడా లేదు. వరగా మాత్రం న్యాయమే చేసేవాడు ఎవరికైనా. అతని ప్రభుత్వంలోనే మొత్తం రోడ్డులోనే పోసాడు మా దేవినగరం. ఇప్పుడు ఏమీ లేదండి. ఎక్కడన్నా ముర్రు ఉండిపోతే ముర్రు అలా ఉండిపోవడమే. తర్వాత పొలాలు ఎత్తున్నారండి. మాపులే కానీ పొగులు ఎప్పుడు ఇవ్వడం. మాపులు అలా కూకుని ఉండాలి, పొగులు ఎప్పుడు ఇవ్వడం. కారణం ఏంటని అడిగితే పొగులు ఇస్తే అందదు మీకు. మళ్ళీ ఎన్నికలు జరిగినాయి అనుకోండి, వరంకే ఇవ్వాలి కానీ ఇతనికి ఎక్కలేదండి సీటు. గవర్నమెంట్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికలు జరిగి. నా అంచనా ప్రకారంగా మనీ వైసీపీ వచ్చేస్తుంది. ఇలాగుంటేనే భవిష్యత్తులో మారితేమో కానీ ఇలాగుంటే మాత్రం వైసీపీ వచ్చేస్తాను. ఏం చూడగలుగుతాను. 24 to 16, 12 కాంచి కుర్రోళ్ళు వచ్చేసి అవగామ చిన్నంగమ్మ కదండి ప్రజలను చంపేస్తున్నారు. వాళ్ళు మోటార్ సైకిల్ మీద దూకిస్తున్నారు. ఎవరు అడిగి వాళ్ళు లేరు. పోలీసులు కూడా అడుగుతలేదు. వాళ్ళు అంత దారుణంగా ఉన్నారు కుర్రోళ్ళు. పవన్ కళ్యాణ్ గురించి అలా ఉన్నారు. అందుకతో మరి పరిపాలన చాలామంది చేశారు, మరి అలాగే ఎప్పుడు ఎవరు లేరు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎలాగంటే ఎవరో చెప్పలే ఉండాలి. అది వర్మ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, మనం ఏం చెప్పలేమన్నా. ఎవరు చేసుకున్నది వాళ్ళకే అన్నాడు అంతే. అతను మాత్రం ఏం చెప్తారు? వాళ్ళు ఎవరు చేసుకుంటారు వాళ్ళకే. వాళ్ళే పోతే పర్లేదు, ఉన్న వాళ్ళకి ఉద్దేశం చంపేస్తున్నారు. ఏమో నాకేం అర్థమవుతుంది. ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు పిచ్చి వచ్చిందో నాకు అర్థమవుతలేదు. ప్రజలకు ఎందుకు పిచ్చి వచ్చిందో నాకేం అర్థమవుతలేదండి. మరి ఏటో అర్థమవుతలేదండి. మరి ఏటో ఏంటి అంటే ఎవరు ఏం చెప్తారు? ఏమంటే దెంగమాలు వస్తాయి మీకు అంటున్నారు. ధాన్యం గత సంవత్సరంలో 22,500 అండి, ఇప్పుడు 1800 అండి. అంటే సుమారు ₹500 పోయిందండి. ₹450 పోయింది. ఏమి ఎడతారండి రైతు చెప్పండి? ఇప్పుడు వర్మ గారు ఉన్నారు, కాకెట్లో కూర్చేస్తాడు. ఆడెక్కడ వస్తాడండి? రాడు కదా. అలాంటి వాడు ఎందుకండి అసలు అయినా మాట్లాడటమే రాదు. అతని మీద దిగిదేలు కాదు, నాకు మాట్లాడటమే రాదండి. ఎవరి గురించి ఎలా మాట్లాడాలో వస్తాను. వర్మ గారు ఇప్పుడు అలా మాట్లాడటం నేను చూడలేదు. బాగా మాట్లాడతాడు.